సో అందరికీ వైనాడ్ ల్యాండ్ స్లైడ్ గురించి ఆబ్వియస్లీ ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూస్గా ద టోల్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్, డెత్ టోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ద మెయిన్ రీజన్ అందరికీ తెలుసు, బికాజ్ ఇట్స్ అన్ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్, అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేయడం వల్ల ల్యాండ్ స్లైడ్ వచ్చింది. బట్ ఇటువంటి థింగ్స్ వస్తుందని 2011లోనే దెర్ వాజ్ ఎ రిపోర్ట్ గివెన్ బై గ్యాడ్గిల్. సో 2011లో గ్యాడ్గిల్ కమిటీ హాస్ గివెన్ ద రిపోర్ట్. అండ్ అగైన్ ఆ రిపోర్ట్ను పట్టించుకోకుండా ది గవర్నమెంట్ హ్యాస్ అగైన్ కాన్స్టిట్యూటెడ్ కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ కమిటీ యొక్క రిపోర్ట్ యాక్సెప్ట్ చేశారు ఆన్ వెస్టర్న్ ఘాట్స్, బట్ గ్యాడ్గిల్ కమిటీ రిపోర్ట్ ఆన్ వెస్టర్న్ ఘాట్స్ యాక్సెప్ట్ చేయలేదు. అసలు గ్యాడ్గిల్ ఏం చెప్పాడంటే ఓవరాల్ ఎంటైర్ ఏరియా ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ని ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయండి అని చెప్పారు. బట్ దాన్ని పట్టించుకోలేదు గవర్నమెంట్. బట్ కస్తూరి రంగన్ చెప్పారు ఏమంటే 37% ఆఫ్ ది ఏరియా ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ని మాత్రమే మనం డిక్లేర్ చేయాలి అని చెప్పారు. బట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అందుకనే ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్, వైనాడ్ ఈస్ మోస్ట్ ప్రోన్ టు ద ల్యాండ్ స్లైడ్ ఏరియాస్. సో అందుకే వైనాడ్ కూడా మనం ప్రొటెక్ట్ చేయలేకపోయాం.